నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బిజినెస్ అనేది వ్యాపారం చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు అలా బిజినెస్ స్టార్ట్ చేయగానే చాలా బాగా కలిసి వచ్చి చాలా చక్కటి డబ్బును సంపాదించడం అది చూస్తూ ఉంటాం. కొంతమంది ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఆ బిజినెస్ చేయటం అనేది ప్యాషన్ గా ఉంటుంది. దాని నుంచి ఇంకేం చేయలేకపోతారు. ఇట్లాంటి బిజినెస్ చాలా చక్కగా డెవలప్ అవ్వాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే బెటర్ అంటారు? శ్రీమాత్రే నమః. బిజినెస్ అనగానే లక్ష్మికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఎలాంటి ఆటంకాలు లేకుండా పెట్టిన పెట్టుబడితో రెట్టింపు చేయడం కానీ ఎక్కువగా దాని మీద చేసుకునే దానికి బిజినెస్ పెడుతూ ఉంటారు. సో దీనికి ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే లక్ష్మీ గణపతి డాలర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ లక్ష్మీ గణపతి డాలర్ని మన కౌంటర్లో కానీ దేవుడి మూలలో కానీ ప్రతి వ్యాపారానికి ఒక కార్నర్ ఉంటుంది కాబట్టి ఈశాన్యం వల్ల అది పెట్టుకోవడం అనేది మంచిది. డాలర్ అంటే ఎట్లా, ఎలా దొరుకుతుందండి? మన పీఠంలో దొరుకుతాయండి, బయట కూడా దొరుకుతాయి. కాకపోతే దొరికింది తెచ్చి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా సిమ్ కార్డ్ ఉంది తెచ్చి పెట్టుకున్నాం, దానివల్ల ఉపయోగం ఉంటుంది, యాక్టివేట్ చేయాలి. సో మేము ఏంటంటే మాకు నిత్యం పూజలు హోమాలు జరుగుతుంటాయి, తర్పణలు జరుగుతుంటాయి కాబట్టి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి మేము ఇస్తాం. కావాలన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. సరే, అయితే లేదు అనుకుంటే కనుక దక్షిణావర్త శంఖం అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. అవును, వైపు ఉంటుంది. అది షాప్ లో పెట్టుకోవడం వల్ల జనాకర్షణ ధనాకర్షణ రెండు కూడా బాగా ఉంటాయి. షాప్ లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఏం పడకుండా అది కనిపించేలాగా పెట్టుకోవాలా జనాలకి, లేకపోతే ఏదైనా డ్రావర్ లో పెట్టుకోవాలా? కనిపించేలా పెట్టుకోవచ్చు, డ్రాయర్ లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. పెట్టుకోవడం మాత్రం మంచిది. దానివల్ల అంటే పాజిటివ్ వేస్ వస్తాయి. సో ధనాకర్షణ బాగుంటుంది, జనాకర్షణ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే కొంతమందికి ఎంత చేసినా బిజినెస్ నడవట్లేదు, ఉండడానికి అన్నీ ఉంటాయి కానీ కొనేవాళ్ళు రారు. అలా మరీ విపరీతమైన డల్గా ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే తాంత్రిక పరమైన ఒక కార్యక్రమం చేసుకోవచ్చు. షాప్ కట్టేసే ముందర నల్ల మినువులు దొరుకుతాయి. మినువులు, గుండు మినువులు అని పప్పు అది చేసింది కాకుండా ఆ నల్ల మినువులు తీసుకుని ఒక గుప్పుడు వీళ్ళకి ఉన్న సమస్యలన్నీ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని షాప్ మొత్తం చల్లేయాలి. కింద చల్లేసి షటర్ వేసేయాలి. వేసుకుని మర్నాడు ఉదయం వచ్చి దాన్ని శుభ్రం చేసి ఆ మినువులు తీసుకెళ్లి ఏ కాకులకి వేసేయాలి. సో అది కూడా చాలా చక్కటి రెమెడీ, చాలా బాగా పనిచేస్తే. నేను చాలా మంది చెప్పాను, చాలా మంది షాప్ బాగుందండి, ఇది వరకు మీద ఇప్పుడు కస్టమర్స్ బాగా వస్తున్నారు, వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఒకసారి చెప్పాను నేను, ఒకసారి చేశారు. వాళ్ళ తర్వాత చేస్తున్నారేమో నేను చెప్పలేదు మళ్ళీ వాళ్ళకి. వాళ్ళు నన్ను నా దగ్గర రాలేదు ఆ సమస్య గురించి. సో అది దాని ఇంపాక్ట్ బాగానే ఉంది కదా. ఏ రోజైనా చేయొచ్చు, రోజుతో పని ఏం లేదు. రైట్. ఒకవేళ ఇది షాపులు షట్టర్లు ఇట్లా ఉన్న వాళ్ళకైతే ఓకే. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఫోన్లలోనే బిజినెస్ అయ్యేది ఉంటుంది, చీరలు కానీ జ్యువెలరీ కానీ ఇట్లా రకరకాలు కదా ఆన్లైన్ లో. మరి ఆన్లైన్ లో చేసే వాళ్ళకైతే? ఆన్లైన్ లో చేసుకునే వాళ్ళకి కూడా ఉంటాయి మేడం. ఏదైనా వ్యాపారం జరగాలంటే తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు ఉండాలంటే దాని కారకుడు బుధుడు. డబ్బులు రావాలంటే డబ్బుకు అధిపతి గురుడు. బుధగురులు కలయికుండా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ మన శాస్త్రం ప్రకారం చూసుకుంటే తండ్రి కొడుకులే. పెంచిన తండ్రి గురువు. సో అట్లా జెనెటికల్ గా చూసుకుంటే చంద్రుడే, కానీ పెంచింది గురువు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ అనే ప్రాసెస్ అంటారు దీన్ని, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని ఒక ప్లానింగ్ గా పద్ధతిగా చేసుకుంటూ ఒకవేళ ఎన్ని చేసినా నడవట్లేదు అనుకునే దానికి మాత్రం మనం ఒక గ్లాస్ లో పసుపు వేసి, వాటర్ వేసి, పసుపు వేసి దాంట్లో నిమ్మకాయ వేసుకోవడం కూడా మంచిది. అంటే గురు బుధుడు రెండు, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, అది పెట్టుకున్నా కూడా వ్యాపారం బాగా నడుస్తుంది. చాలా మంది చేస్తారు. మీరు అడిగిన దానికి ఆన్లైన్ అంటే రాహు ఇంపాక్ట్ ఉంటుంది ఆన్లైన్ లో చేస్తున్నారు అంటే కదా. అవునవును. రిలేటెడ్ ఏదైనా చెప్తారా? దానికి లక్ష్మీనారాయణ యంత్రం,
ఇంట్లో ఏమన్నా వాస్తు ఇబ్బందులు ఉన్నాయేమో, వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఎక్కడ చేసినా ఆన్లైన్ చేసినా ఏదో ఒక ఇంట్లోంచో దాన్ని చేస్తారు కాబట్టి దానికి మత్స్యంత్రం అనేది ఒకటి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. మత్స్యంత్రం అంటే దానికి ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా అన్నిటిని కూడా రెక్టిఫై చేస్తాను అనమాట మత్స్యంత్రం. అలాగే ఒక లక్ష్మీ యంత్రం, దాన్ని కూడా పూజ చేయించుకుని ప్రాణప్రతిష్ఠ చేయించుకుని మీ పీఠంలో కూడా దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. సో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకసారి ఎవరినైనా దగ్గరలో ఉన్న గురువు గారి దగ్గరికి జాతక పరిశీలన చేయించాలండి. వ్యాపారం సూట్ అవుతుందా లేదా, మనకున్న గ్రహ ఫలితాలను బట్టి ఆ వ్యాపారం సూట్ అవుతుందా లేదా, అసలు వ్యాపారమే సూట్ అవుతుందా లేదా అని చేయించుకుంటే తప్ప పక్కడు ఎవడో పెట్టాడు ఆడ శుభ్రంగా సంపాదిస్తున్నాడని చెప్పి నేను కూడా పెట్టేస్తే అది నాకు సెట్ కాకపోతే అది ఫెయిలే కదా. సో అలా మనకు కానీ సూట్ కాని వ్యాపారం చేసి పైకి వెళ్ళాలనుకోవడం కూడా మూర్ఖత్వం. సో చాలా వ్యాపారాలు ఈ రోజున అలాగే ఉన్నాయి మేడం. ఎందుకు 1కి 10 షాపులు పెట్టేస్తున్నారు, ఒకటి పెట్టాడని చెప్పేసి మళ్ళీ పక్కడు కూడా అదే సేమ్ బిజినెస్. ఆడు సూట్ కాకపోతే ఆడు డెవలప్ కాలేడు, తర్వాత లవోదివ్వం అంటారు ఉన్న ఇన్వెస్ట్మెంట్ పోయేసరికి. సో ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే కొంతమంది బిజినెస్ లో ఆగ్నేయ ఎంట్రన్స్ పెడతారు, అంటే ఉన్న ఇదిని బట్టి ఆగ్నేయ ఎంట్రన్స్ కూడా కొంతమంది సూట్ కాదండి. వచ్చిన వాళ్ళంతా కూడా శత్రుభావంతో ఉండేదానికి ఎక్కువగా ఉంటుంది. అంటే తిన మీద ఇంట్రెస్ట్ గా ఉంటారు, వీళ్ళు చెప్పేది నమ్మరు. మిత్రభావంతో వస్తేనేమో వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఎగిరయ్యి తీసుకోవడం జరుగుతూ ఉంటది. సో అలాగా ఖచ్చితంగా మాత్రం జాతక పరిశీలన చేయించుకుని బిజినెస్ సూట్ అవుతుందో లేదా అని తెలుసుకున్న తర్వాత బిజినెస్ లో దిగడం అనేది మట్టుకి మంచిది. అలాగే ఒకవేళ బిజినెస్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా చేయాలి, రన్ అవ్వట్లేదు. సో దీనికి ఏంటంటే మనకి ఎక్కడైనా సరే షాపుల్లో లక్ష్మీ కావాలని చెప్పి దొరుకుతాయి, ఎల్లో కలర్ లో ఉంటాయి అవి. తర్వాత గోమతి చక్రాలు అని చెప్పి దొరుకుతాయి, అవి తెచ్చుకొని శుభ్రంగా వాటిని కడిగేసి అంతా అలంకరించి బొట్లు పెట్టుకుని వాటిని ఒక ఎర్రని గుడ్డలో కట్టి దాంతోపాటు 2 పసుపు కొమ్మలు కూడా వేసి ఎక్కడైనా అలా లాకర్లో పెట్టుకుంటే కూడా మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నెన్నండి గోమతి చక్రాలు? తర్వాత ఇది 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, ఒక 5 పసుపు కొమ్మలు ఒక ఎర్రని గుడ్లో కట్టి పెట్టుకోవడం వల్ల కూడా మంచి రాబడి అనేది జరుగుతూ ఉంటుంది. అమ్మవారి ఆరాధన విషయం గురించి కూడా చెప్పండి. ఎట్లాంటి ఆరాధన చేసుకుంటాం, అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ బిజినెస్ లో రాణించడానికి? బిజినెస్ లో రాణించిన బిజినెస్ అంటేనే ఒక ఆకర్షణ ఉంటేనే కస్టమర్స్ వస్తారు కదా. ఖచ్చితంగా రాజశ్యామల అమ్మవారు అంటేనే ఆకర్షణకు సంబంధించిన అమ్మవారు, వశీకరణ దేవత, బుద్ధికి. సో మన దేవతను ఆరాధించడం అనేది చాలా మంచి ప్రక్రియ. రాజశ్యామల అమ్మవారు పూజ చేసుకున్నా, అమ్మవారిని హోమం చేసుకున్నా, ఏ రకంగా చేసినా కూడా ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారం బాగానే ఉంటుంది. సో మన పీఠానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాంటి సమస్యలు ఏమి ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న సమస్యలని దూరం అయిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ మన దగ్గర రాలేని వాళ్ళు ఏవైనా బిజినెస్ లో లోపాలుండి ఖచ్చితంగా ఏమన్నా పరిహారం కోసం ఉంటే గనక ఇంకొక చిన్న తాంత్రిక పరమైన రెమెడీ చెప్తాను దీనికి. చెప్పండి. ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక కొత్త తాళం కప్పను కొని తీసుకురావాలి. తీసుకొచ్చి షాప్ లో కూర్చొని వీళ్ళంతటి వీళ్ళకున్న బాధలన్నీ చెప్పుకోవాలి చేత్తో పట్టుకొని. మర్నాడు శనివారం నాడు దాన్ని తీసుకెళ్లి ఏదైనా శివాలయంలో వదిలిపెట్టేసి రావాలి. తాళం కప్ప ప్లస్ కీస్ కూడా. సో అది ఎవరైనా తీసి ఓపెన్ చేస్తే వీళ్ళకున్న లక్ ఓపెన్ అవుద్ది అనమాట. సో అదొక తాంత్రిక పరమైనటువంటి రెమెడీ. అలా ఓపెన్ చేసిన వాళ్ళకి ఏమన్నా బ్యాడ్ లక్ ఉండదు. ఇతనికి లక్ ఓపెన్ అవుద్ది, ఇతని బ్లాకేజ్ ఎక్కడ ఉంటుంది అది ఓపెన్ అవుద్ది అంతే. అంతేగాని అది ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇతను నీళ్ళు పట్టుకోవడం అలాంటివి తాంత్రిక పద్ధతి, తాంత్రిక పరమైన ఇది అనమాట. ఒక్క శుక్రవారం చాలు ఒకసారి. బ్యూటిఫుల్ అండి, చక్కటి ప్రత్యామ్నాయాలు చెప్పారు. ఏదున్నా ఎలా ఉన్నా ఏంటంటే అండి, ఒక షాపు పెట్టాము అంటే 100 రకాలైనటువంటి మనుషులు వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చూపు ఒకలా ఉంటది. అరే వీడు బాగుపడతాడని కొంతమంది అనుకుంటే, అమ్మ వీడు చాలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా నెలకొకసారి అయినా మంచి పూజ చేయించుకోవాలి. లేదు అంత క్యాపబిలిటీ లేదు, కనీసం 3 నెలలకు ఒకసారి అయినా మంచి పూజ చేయించుకోవాలి. ఏం పూజ? అమ్మవారి పూజ. సో వాళ్ళు నమ్ముకున్న లక్ష్మీ గణపతి హోమం, లేదా మా పీఠంలో రాజశ్యామల హోమం, లేదు మా దగ్గర లేరు ఎక్కడో ఉన్నారు వాళ్ళకి దగ్గరలో ఉన్నది ఏదన్నా పూజ
ఏదో ఒక పూజ కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. Right. అట్లీస్ట్ 6 months ఒకసారి అయినా చేయించుకోవాలి. Right. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోతాయి. Right. లేకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని వీళ్ళ మీద అటాక్ అయ్యి క్యారీ మనోడు డౌన్ ఫాల్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నమస్తే. సర్వేజన సుఖ్నోభవం.